रघुपति राघव राजा राम पतित पावन सीताराम। రోమన్ హిస్టరీలో నీరో అని ఒక రాజు ఉండేవాడు. రోమ్ నాశనం అవుతూ ఉంటే ఆయన పార్టీలు చేసుకుంటున్నాడు. బేసిక్గా ఆయన ప్రజలు సఫర్ అవుతూ ఉంటే పట్టించుకోలేదు. మన హైదరాబాద్లో కూడా మధు పార్క్ రిడ్జ్ అని అపార్ట్మెంట్లో దాదాపు ఇలాగే జరుగుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు వేద్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాంధీజీ పొదుపుతనానికి ఫేమస్. ఆయన పేరున కోట్లు పెట్టి విగ్రహం కట్టడం ఏంటి? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 5,000 crores అంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఇది పబ్లిక్ మనీ, అది కూడా 5,000 crores ఒక స్టాచ్యూ కట్టడానికి, ఒక విగ్రహం కట్టడానికి వాడుతున్నారు. అసలు గవర్నమెంట్ డ్యూటీ విగ్రహాలు కట్టడమా, లేకపోతే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడమా? 5,000 crores-తో 5,000 కోట్లతో తెలంగాణ గవర్నమెంట్ ప్రతి జిల్లాలో, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టచ్చు, తీసుకురావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ ముఖ్యమా, విగ్రహం ముఖ్యమా? గాంధీజీ ముని మనవడు, అతని పేరు తుషార్ గాంధీ. అతను కూడా ఈ స్టాచ్యూ కట్టడం ఏంటని బలంగా ఖండించారు ఆయన ఎక్స్ అకౌంట్లో. స్టేట్ గవర్నమెంట్ అంటుంది ఇలా మంచి కంపెన్సేషన్ ఇస్తారు ఫ్లాట్ వాళ్ళకి, కానీ నాకు డౌటే ఆ కంపెన్సేషన్ సరిగా ఇస్తారో లేదో. మళ్ళీ ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా సీనియర్ సిటిజన్స్ అక్కడ ఎంతో కాలం నుంచి ఉంటున్నారే, అక్కడ లోకల్ సరౌండింగ్స్కి అడ్జస్ట్ అయిపోయి ఉంటారు కదా. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే కొత్త ప్లేస్లో వాళ్ళకి కష్టం అవ్వదు. ఈ వయసులో మనశ్శాంతి ఇవ్వలేని డబ్బు ఏం చేసుకుంటాం? ఈ మూసీ జన్ ఆందోళన్ యాక్టివిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. దాంట్లో ఈ గండిపేట్ మండల్లో ఉన్న బండ్లాగూడ జాగీర్ విలేజ్లో 10.3 acres ల్యాండ్ని ఎక్వైర్ చేయడం తప్పు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్కి 98.2 acre డిఫెన్స్ ల్యాండ్ కూడా కావాలి ఈ ప్రాజెక్ట్కి. దీనికోసం రేవంత్ రెడ్డి గారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కూడా February 12th, 2026 కలిసి ఫౌండేషన్ సెరమనీకి ఇన్వైట్ చేశారు. పబ్లిక్ అపోజిషన్ ఇంకా డెమోక్రటిక్ ప్రాసెసెస్ని పట్టించుకోకుండా ఈ విగ్రహంతో పాటు రిజర్వాయర్ కూడా కడతారని చెప్తున్నారు. కానీ ఈ రిజర్వాయర్ ఉత్త షో పీస్కే, మామూలు ప్రజలకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ మనకి 2 రిజర్వాయర్స్ ఉన్నాయి. చాలామంది అనేది ఏంటంటే కేసీఆర్ గారి హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విగ్రహం ఎలా వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన రెజీమ్లో గాంధీజీ విగ్రహం తీసుకురావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ఇది బేసిక్గా ఒక ఈగో ప్రాబ్లం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఒక లెగసీ తయారు చేయాలంటే వరల్డ్ క్లాస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టించవచ్చు కదా. ఇదైతే కేసీఆర్ గారి హయాంలో కూడా జరగలేదు. 2023 స్టేట్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారి ఆరోగ్యం పాడైంది. అప్పుడు అతను నా ఇంటి దగ్గర ఉన్న యశోద హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. గాంధీ హాస్పిటల్ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదు. 10 ఏళ్ళు తెలంగాణని రూల్ చేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఐ థింక్ ఆయనకి నమ్మకం లేదు. ఈ పర్సనల్ ఈగోస్ వల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు, మానవత్వం పోగొట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ. रघुपति राघव